దేశ పరిస్థితులను బట్టి మేము కూడా మారాల్సి వస్తా ఉంది. ఇప్పుడు చూడండి, చట్టం ఉంది, చట్టం మమ్మల్ని రక్షించలేకపోతా ఉంది. అంబేద్కర్ రాసిన చట్టం అంత పవర్ఫుల్ చట్టం. స్వార్థపరుల నాయకులు ఆ చట్టము వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండి గిలగిల్లాడుతూ ఉండాలి. గుడితో మా ఇంట్లో పడగొడుతున్నారు, గుడితో మసీదులు పడగొడుతున్నారు, గుడితో దర్గాలు తీసేస్తున్నారు. మరి చట్టం ఎక్కడ రక్షణ? మరి బలిజలు కూడా అనంతపురంలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మరి అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? నో ప్రాబ్లం. ఒకవేళ పార్టీ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మసీదుల్లో నమాజ్ చేస్తున్న వ్యక్తులతోనే మీరు రాజకీయాలు నడిపిస్తున్న పరిస్థితి, మరి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా? మాకంటే ధర్మాత్ముడు, మాకంటే దానకరుడు ఎవరు లేని చెప్తాను. రాజకీయ పార్టీలు మళ్ళీ సీట్లు కేటాయించినప్పుడు ఎందుకు వాళ్ళు ఓడిపోవడం జరిగింది? కానీ రెండుగా డివైడ్ అయినప్పుడు ప్రతిసారి ముస్లింలకు అనంతపురం సీటు కేటాయిస్తే రాజకీయ నాయకులు ఎత్తుగడలు ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిని నిలబెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం సార్. అబ్దుల్లా గారు పోటీ చేసినప్పుడు కూడా 2-3 వర్గాలుగా చీలిపెట్టారు. కోరుకున్నాను. D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి మొహమ్మద్ జక్రియావుద్దీన్. అంటే ఈయన సామాజిక ఉద్యమాలు స్టూడెంట్ దశ నుంచే ప్రారంభించడం జరిగింది. ఈరోజు టీచర్గా రిటైర్డ్ అయిన తర్వాత కూడా తన వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా ఒక కమ్యూనిటీ భావాన్ని, ఒక మైనార్టీలను ఒక ఎదగాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు స్వచ్ఛందంగా మైనార్టీల కోసం పనిచేస్తున్న వ్యక్తి మొహమ్మద్ జక్రియా గారు. ఈరోజు ఈనాటి మన ఇంటర్వ్యూలో ఈరోజు అనంతపురం రాజకీయాల పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించడానికి కారణం వచ్చేసి ఈరోజు అనంతపురం రాజకీయాల్లో మైనార్టీలకు సీటు కేటాయించాలి అనే ముఖ్య ఉద్దేశంతో జరుగుతున్న పోరాటమే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాంటి ఇంటర్వ్యూలో ఈరోజు మనతో పాటు మొహమ్మద్ జక్రియా గారితో అనేక రాజకీయ ఏ విధంగా ఉంది, రాబోయే భవిష్యత్తు మైనార్టీలకు ఏ విధంగా ముందుకి ఎదగాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నమస్కారం సార్. ఈరోజు మా ఛానల్లో మీతో పాటు ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన ప్రేక్షకుల కోసం, మన అనంతపురం ప్రజల కోసం ఈరోజు మైనార్టీలు రాజకీయంగా ఎదగాలి, మరి రాజకీయంగా ఏ విధంగా ఎదగాలనే విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ప్రేక్షకుల కోసం. నా పేరు కే మొహమ్మద్ జక్రియా అండి. నేను మొదటిసారిగా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ క్యాండిడేట్గా కాలేజీలో స్టూడెంట్ నాయకుడిగా చైర్మన్గా ఎన్నిక కాబడ్డాను. తిరుపతి ఓరియంటల్ కాలేజ్ స్టూడెంట్ నేను. తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత టీచర్గా నా జీవితాన్ని ప్రారంభించాను. తర్వాత ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొన్నాను. మన అనంతపురం జిల్లాకు 5 సంవత్సరాలు ఏటీఎఫ్హెచ్ టీచర్స్ యూనియన్కు ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాను. నేను 2006-2007లో ఉద్యోగినాను. అప్పటి నుంచి మా కమ్యూనిటీకి ఏదో చేద్దాము, నా చేతనైన సహాయం చేద్దాము, చేతనైన ఉపయోగపడతాము, అనగారిపోయినటువంటి మా ముస్లిం కమ్యూనిటీని ముఖ్యంగా ఎడ్యుకేషన్ సైడ్ వాళ్ళు ఎడ్యుకేట్ అయితే తాము అభివృద్ధి అవుతారనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను కాంగ్రెస్ పట్ల ఆకర్షితుడైనాను. తర్వాత బాబా షా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, ఆయనతో కలిసి జిల్లా అంతా తిరిగి మొట్టమొదటిసారిగా అనంతపురంలో ఎల్కేపీలో దాదాపు 5,000 మంది ముస్లింలతో ఒక సభను నిర్వహించడం జరిగింది. అంతవరకు మా ముస్లింలు కేవలం 100 మంది, 150 మంది, 800 మందితోనే సభలు సమావేశం జరిపేవాళ్ళు. నేను బాబా షా గారి సహాయ సహకారాలతో మన జిల్లా అంతా తిరిగి ఒక 5,000-6,000 మందిని ఇచ్చేసాం. అంతమంది వస్తారని కూడా మేము ఊహించలేదు. మేము ఏమనుకున్నాము, ఓ 1,500 మంది, 2,000 మంది వస్తారేమో అనుకున్నాను. కానీ దాదాపు 5,000 మంది వచ్చిందని మేము కూడా అవాక్ అయిపోయినాము. వాళ్ళ సరైన
అకామడేషన్ చూపించలేకపోయినాము. అందువల్ల బహిరంగంగా పాటిల్ వేణుగోపాల్ రెడ్డి సమక్షంలోనే నేను సభలోనే వాళ్ళని క్షమాపణ కోరుకున్నాను. అప్పటి నుంచి నేను ఈ ఉత్సుకతతో మా ముస్లిం మైనారిటీ కోసము రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం ఇంతవరకు చేస్తూనే వస్తున్నాను. ముఖ్యంగా అనంతపురంలో ముస్లిం కమ్యూనిటీ దాదాపు 70,000 ఓట్ల వరకు ఉన్నాయి. అయితే ఈరోజు ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉన్నా కూడా మరి రాజకీయంగా ఇంతకు ముందు గతంలో కూడా రాజకీయ పార్టీలు మళ్ళీ సీట్లు కేటాయించినప్పుడు ఎందుకు వాళ్ళు ఓడిపోవడం జరిగింది, ఓటమి కావడం జరిగింది? చూడండి, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ లో ముర్షిదా బేగం ఏదో నేమ్ ఉండాలి, ఆ అమ్మాయికి టికెట్ ఇచ్చినారు. అప్పుడు కాలమాన పరిస్థితి ఎట్లున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ అయినప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ టైంలో మా ముస్లింలు తీసుకొచ్చి ఆడ పోటీ చేయించినారు. ఇది రాజకీయ నాయకుల యొక్క స్వార్థం. ఇది ముస్లిం ఎందుకు పోటీ చేసినారు? మీరు బలమైన నాయకులు అయినప్పుడు, ప్రజల్లో మీరు బలమైనప్పుడు మీరే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించవచ్చు కదా. ఓడిపోయే టైంలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి బలి చేసినారు. అయినా కూడా ఆ అమ్మాయి దాదాపు 10,000 ఓట్లు తెచ్చుకోయింది. అప్పుడు ఎవ్వరూ కాంగ్రెస్కి అయినప్పుడు 10,000 ఓట్లు వచ్చినాయంటే అది కేవలం ముస్లిం ఓట్లు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. మరి అయితే టీడీపీలో కూడా సీట్ ఇచ్చారు, మరి అది కూడా ఓటమి కావడం జరిగింది. మరి ఇలా ప్రతిసారి ముస్లింలకు అనంతపురం సీటు కేటాయిస్తే ఓటమి అవుతారనే ఉద్దేశము అధిష్టానాలకి జరుగుతూ ఉందనేది కొన్ని సంకేతాలు వెళ్ళినట్లు మాకు సమాచారం ఉంది. మనం దాని గురించి మీరేమంటారు? విషయం ఏంటంటే మీరు చెప్పారు కదా, అధిష్టానానికి మెసేజ్ పంపడం కోసమే వీళ్ళ రాజకీయ నాయకులు ఎత్తుగడలు. చూడండి, రహమతుల్లా గారికి టికెట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మన అనంతపూర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, బలమైన నాయకుడు. ఎప్పుడైతే రహమతుల్లాకు ఆయన కాదని రహమతుల్లా గారికి టికెట్ ఇచ్చినారో అప్పుడు ఆయన రెబల్ గా పోటీ చేయడం జరిగి దాదాపు 20,000 ఓట్లు తీసేశాడు ఆయన. మరి పార్టీ ఓట్లు అక్కడ పోయి రహమతుల్లా ఎందుకు గెలవడండి? పార్టీ ఓట్లు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింటే రహమతుల్లా డెఫినెట్ గెలిచేవాడు. ఎప్పుడైతే రెబల్ క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్ పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు చేసినప్పుడు రహమతుల్లా గెలిచాలంటే ఏ విధంగా అనుకోగలము? అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఓట్లు చీల్చి రహమతుల్లాను ఓడించే వాళ్ళు ఆ రాజకీయ ఎత్తుకునే తప్ప మరొకటేం కాదు. ఇప్పుడు రహమతుల్లా గారికి అన్ని ఓట్లు పడినాయంటే, పార్టీ ఓట్లు పోయినా కూడా రహమతుల్లా గారిని ఓట్లు పడినాయంటే అది ముస్లిం ఓట్లు కాకుండా అది ఎవరేసారు చెప్పండి. అప్పుడు ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? దాదాపుగా ఇప్పుడు 70,000 ఉన్నప్పుడు అప్పుడు దాదాపు 50,000 45,000 వరకు ఉండొచ్చు. మరి అన్ని ఓట్లు వచ్చినాయంటే రహమతుల్లాకి మా ఓట్లు పడినట్టే కదా లెక్క. పార్టీ నుండి రావాల్సిన ఏ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు చంద్రబాబు తీసుకున్నారు. ఆ విధంగా మైనార్టీ ఓడించారు. ఓడించి అధిష్టానానికి మెసేజ్ ఇచ్చారు ముస్లింలు గెలవాలి. ఇది కూడా మైండ్ లో పడిపోయింది మా ముస్లింస్ కి. ఇది మైండ్ లో తీసేయాల ముస్లింలు, మనం ఖచ్చితంగా గెలుస్తాము, మన ఓట్లు మనకు పడితే చాలు, మన ఓట్లతో పాటు ఒక ఓటు సోదరులు తెచ్చుకున్నా చాలు ఇతరులకి, మనం డెఫినెట్ గెలుస్తామని చెప్పి మన నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు ఎక్కువగా ఒక కమ్యూనిటీలో ఎక్కువ శాతము ఐక్యత లేదు, కమ్యూనిటీలో వాళ్ళకే విభేదాలు ఉన్నాయి, మరి సీట్ ఇస్తే ఏ విధంగా గెలిచే పరిస్థితి ఉంది అనే సమీకరణాలు చాలా వరకు ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఆలోచిస్తున్న పరిస్థితి. మరి దాని గురించి మీరేమంటారు? చూడండి, సమీకరణ ఇప్పుడు ఏమంటున్నారంటే మా ముస్లిం కమ్యూనిటీలో రహమతుల్లా గారు పోటీ చేసినప్పుడు కూడా 2-3 వర్గాలుగా చీలిపోయారు. అయినా రహమతుల్లా ఓట్లు బాగా అందరూ కలిసి వేసినారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. దేశ పరిస్థితులు బట్టి మేము కూడా మారాల్సి వస్తా ఉంది. ఇప్పుడు చూడండి, చట్టం ఉంది, చట్టం మమ్మల్ని రక్షించలేకపోతా ఉంది. అంబేద్కర్ రాసిన చట్టం అంత పవర్ఫుల్ చట్టం ఎక్కడా లేదు.
అయినా కూడా ఆ చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. స్వార్థపరమైన నాయకులు ఆ చట్టము వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండి గిలగిల్లాడుతూ ఉండాలి. వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉత్తరాదిలో చూడండి, బుల్డోజర్తో మా ఇల్లు పడగొడుతున్నారు, బుల్డోజర్తో మసీదులు పడగొడుతున్నారు, బుల్డోజర్తో దర్గాలు తీసేస్తున్నారు. మరి చట్టం ఎక్కడ రక్షణిస్తామని చెప్పండి. కాబట్టి అక్కడ పరిస్థితులు బట్టి ఇప్పుడు ముస్లింలు మనమంతా వేరే వేరే వర్గాలు కాదు, ఒకే కల్మ, ఒకే దేవుడు, ఒకే నమాజ్ అని చెప్పేసి స్లోగన్తో మొన్న రీసెంట్లీగా మేమందరూ కలిసి ఏకతాటి మీద వచ్చి ఒక సభను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా మనం రేపు ఆదివారం రోజు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మళ్ళా మేము సమావేశం అవుతున్నాము. కడప నుంచి జమాయత్ ఇస్లామీ హింద్ ఆ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. ఆ రోజు కూడా మేము కలిసి మెలిసి అన్ని వర్గాలు కలిసి ఉండడమే కాకుండా ఇప్పుడు మేము కొత్తగా ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న ఈ సంఘాలతో కూడా కలుస్తున్నాం. మా సంఘాలతోనే కాదు, ఇతర సంఘాలు కూడా ముఖ్యంగా దళితులతో కలిసి వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా మాలో కలుపుకుంటున్నాము. మేము వాళ్ళతో కలిసి మా క్యాండిడేట్ ఏమన్నా ఒకవేళ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే నో ప్రాబ్లం, ఒకవేళ పార్టీ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మాలోనే ఒక మంచి వ్యక్తిని ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిని నిలబెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం సార్. కాకపోతే ఇప్పుడున్న నాయకుల్లో క్రియేటివ్ నాయకులు ఉన్నారు, అలాంటి నాయకులు నాకు అవసరం లేదు. ప్రజల చేత ప్రజల అభిమానము ప్రజల ప్రేమ ఉన్నటువంటి నాయకులు ఎన్నుకుంటాం సార్. అలాంటి వాళ్ళ నాయకులు లేరని ఎప్పుడు అనుకోవద్దండి. ఉన్న అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున చిన్న ఎగ్జాంపుల్ నదీం గారు ఉన్నారు. 40 ఏళ్ళ నుండి పోరాడినారు. దేని మీద? మన ముత్తల్లి గారి మీద సాధించలేకపోయినారు. ఈయన వచ్చిన కేవలం చిన్న పదవి ఉంటేనే ఉద్యోగపడే చివరికి ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేశాడు. ఈ రోజు ముస్లిం కమ్యూనిటీ అంటే చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఇంకా తర్వాత టీడీపీలో అంటారా, బేగ్ గారు ఉన్నారు, తర్వాత సైఫుల్లా గారు ఉన్నారు. సైఫుల్లా గారు అయితే ఆయన పార్టీకి ఎంతో త్యాగం చేశారు, తన కొడుకునే త్యాగం చేశారు. అటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అంటారా, 100కి 90 పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే ముస్లింల వల్ల, దళితుల వల్ల, క్రైస్తవుల వల్ల ఉన్నాయి ఓట్లు. మరి ఈ పార్టీ కూడా అది ఎందుకో దళితులకి సపోర్ట్ చేస్తా ఉన్నది, లేదా ముస్లింలకు సపోర్ట్ చేస్తా, ఓట్లు మాత్రం వాళ్ళు వేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా మాకు అన్యాయం చేశారు. చూడండి, లాస్ట్ టైం మేము నజీర్ మహమ్మద్ గారికి ఇక్కడ అనంతపురం అర్బన్కి సమానంగా తగ్గించారు. మళ్ళీ ఆయన్ని తీసేశారు, హిందూపూర్కి పంపించారు, హిందూపూర్ తీసేశారు, తీసేసి వేరే వాళ్ళు ఎవరికి వచ్చినారు. ఇది మా ఆత్మాభిమానికి ఎంత అవమానము, ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. ఓట్లు మావి, సీట్లు మీవే. మరి ఈరోజు రాజకీయాల్లో రాణించాలా, బాగా ముందుకు ఎదగాలంటే మొత్తము డబ్బుతో కూడుకునే విషయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి డబ్బు పెట్టే నాయకులు, అలా బాగా స్తోమత కలిగిన నాయకులు మన అనంతపురంలో ఉన్నారంటారు సార్. డబ్బు విషయం వస్తే మాకంటే ధర్మాత్ముడు, మాకంటే దానకరుడు ఎవరు లేని చెప్తాను సార్. మా ముస్లింలో ఉన్నటువంటిది ఇదే ఊరికి మేము ముస్లింలు ఆర్ట్స్ కాలేజ్ ఈరోజు కోట్లు, ఎన్నో 100 కోట్లు వాల్యూ చేసేటువంటి ఆర్ట్స్ కాలేజ్ డొనేట్ చేసింది ముస్లింలు సార్, మేము దాతలు. అదేవిధంగా వైద్యపరంగా హాస్పిటల్ ఇచ్చినాం, అది కూడా కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తి, అది దానం చేసింది మేమే సార్. ఇంకా తర్వాత ఈ ఊరికి విద్యుద్దీకరణ చేయడానికి కూడా ఆఫీస్ ఇచ్చింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉండేది, అది దానం చేసింది ముస్లింలే సార్. మేము అనుకుంటే, మా ముస్లిం అనుకుంటే ఒక్క పూట మేము రోజు మటన్ తింటాం సార్. ఒక్క రోజు తినకపోతే 70,000 మంది 70,000 నుండి 1,000 రూపాయలు లెక్కేసుకుంటే సార్ రెద్దవుతుంది. ఆ డొనేషన్ చాలు సార్. మాకంటే కోర్సు ఎవరున్నారు సార్. మరి రాజకీయాలు ఇప్పుడు అధిష్టానాలు పార్టీ కేటాయించకపోతే సీటు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటున్నారు, మరి పోటీ చేయిస్తామంటున్నారు. మరి టైం చూస్తే చాలా దగ్గర ఉన్న పరిస్థితి. మరి ఏ విధంగా మీరు బయటికి వచ్చి ఇంత ఈరోజు పోరాటం చేస్తున్నారు? ఇదే పోరాటం ముందు నుంచి ఎందుకు చేయలేదంటారు సార్? ఈ పోరాటం చేయలేదంటే కాదు, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాయి కానీ బయటపడ్డాం సార్. గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఎప్పుడో చేసి పెట్టారు సార్. ఇంచుమించు అన్ని సంఘాలతో కలిసాం, ముఖ్యంగా దళితులతో కలిసాం సార్. వాళ్ళు ఏమన్నారంటే, అవును
ముస్లింలు ఇంత జనాభా ఉండి ఇన్ని ఓట్లు ఉన్నాయి, వీళ్ళు అడగడంలో న్యాయం ఉంది, వీళ్ళు అడగడంలో తప్పు లేదని చెప్పేసి మాకంటే ముందు వాళ్ళకే సానుభూతి ఉంది సార్. ఆ సానుభూతి ఈ రోజు మేము క్యాష్ చేసుకోగలం సార్. ఇది ఈ రోజు ప్రయత్నం కాదు, మేము గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుండో చేస్తున్నాం సార్. మరి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడ పోటీలో నిలబడే పరిస్థితి ఉంది? ఇప్పుడు అనంతపురం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 16 నియోజకవర్గాలు ఎక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది సార్? మాకు బలం ఉన్నటువంటి స్థానాలు ఏమంటే అనంతపూర్ అర్బన్ సార్, గుంతకల్ సార్, హిందూపూర్ సార్, కదిరి సార్, అవకాశం ఉంటే రాయదుర్గం సార్. ఈ 4 స్థానాల్లో బాగా మెజార్టీ ఉంది. జనాల్ని కలిసినాము. అందరూ ఎప్పుడే ఆ విధంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పు సార్. దిక్కుపోయినటువంటి మా కమ్యూనిటీ అందరూ కలుస్తున్నారు సార్. ఆయన చర్యల వల్ల దిక్కున్నటువంటి కమ్యూనిటీ దగ్గరకు వచ్చింది సార్. ఆయనకు కమ్యూనిటీ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అయితే ఇంతకు ముందు మసీదులో ఎక్కువగా రాజకీయాలు చేయకూడదు, మసీదులో ఉండే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు రాజకీయాల గురించి మరి అనే కొన్ని సోషల్ మీడియాలో కూడా ముందు ఇట్లాంటివన్నీ ప్రచారాలు జరిగినాయి. మరి ఈరోజు మసీదుల్లో నమాజ్ చేస్తున్న వ్యక్తులతోనే మీరు రాజకీయాలు నడిపిస్తున్న పరిస్థితి, మరి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు? సార్, మసీదుల్లో రాజకీయాలు, దర్గాలో రాజకీయాలు, మన మద్రసాలో రాజకీయాలు లేకుండా ఉంటే భారతదేశానికి స్వాతంత్రమే వచ్చింది కదా సార్. ఈ రోజు ఇండియా గేట్ మీద 75% ముస్లింల ప్రాణ త్యాగాల వల్ల స్వతంత్రం వచ్చింది సార్. ఆనాడు మేము పిడికిడి మనుషులు, ఆ పిడికిడి మనుషుల్లో 75% ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు కేవలం ముస్లింలే. ఇంత జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా కేవలం 25% స్వాతంత్ర సమరంలో పాల్గొని ప్రాణాలు అర్పించారు సార్. మేము 75% ప్రాణాలు అర్పించారు. ఈ రోజు పోయి దృష్టాంతం ఇండియా గేట్ దగ్గర పోయి ఫోటోలు తెచ్చుకోకుండా అన్ని మాట్లాడుతూ ఉంటాయి. మరి ఈ దర్గాలలో బయటికి రాకుండా ఉంటే, ఈ మసీదులో రాజకీయాలు జరగకపోతే స్వతంత్రం వచ్చేదాన్ని మీకు నేను క్వశ్చన్ చేస్తున్నాను. అయితే ఇంతకు ముందు మీ వాళ్ళే, మీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళే చాలా వరకు ఈ ప్రశ్నలు వేసినారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో నిన్న మొన్నలే కూడా చూసినా నేను, మీరు ఏదన్నా రాజకీయాలు ఉంటే గుడి బయట చేసుకోండి, మసీదులు అంటే గుడి అంటే మసీదులు బయట చేసుకోండి, మరి మసీదు లోపల చేయకూడదని మరి ప్రచారం జరుగుతా ఉంది. మరి దానికి ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు మా చేతికి 5 వేలు ఉన్నాయి, అన్ని సక్రమంగా లేవు. పిడికిలు బిగి అన్ని కలిసి బిగిస్తేనే మాకు బలం వస్తుంది. వాళ్ళు కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన ప్రయత్నం చేస్తారు సార్. అయితే మీ దాంట్లో ఎక్కువ ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ వరకు వర్గాలు ఉన్నాయి. మరి సున్నీ జమాత్ అని, తబ్లీగ్ జమాత్ అని, మరి వేరే వేరే జమాతులని చాలా వరకు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా మీరుతో కలిసి వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు 100% ఉంది సార్. ఇప్పుడు అందరూ ఒకే స్లోగన్ సార్, ఏక్ అల్లా, ఏక్ కల్మా, ఏక్ మొహమ్మద్. మరి మైనార్టీలు అంటున్నారు, మరి దూద్ భాష వాళ్ళు కూడా, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మా వాళ్ళే సార్. వాళ్ళు వేరే వాళ్ళు కాదు. 100 భాషలు అంటే వాళ్ళు కల్మా చదివే వాళ్ళే, వాళ్ళు మసీద్కి వచ్చే వాళ్ళే. మరి వాళ్ళు ఏదైనా సమావేశాలు నిర్వహించినారు, వాళ్ళు ఎందుకు పిలిచడం లేదు? వాళ్ళు పిలుస్తున్నాం సార్, ఇప్పుడు అందరూ కలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు పెట్టే ప్రతి సభలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము పెట్టిన ప్రతి సభలో వాళ్ళు ఉన్నారు. మీరు మెజార్టీ 70,000 అన్నారు, మరి 100 భాష వాళ్ళతో కలిపి చెప్తున్నారా? సార్, ఓకే. మేము ఎప్పుడు వాళ్ళు విడిపోతే ప్రసక్తే ఉండదు. మా ఇంకోటి ఏమంటే, మా మీద కంటే మా మహమ్మద్ ప్రవక్త గారికి వాళ్ళంటేనే ప్రేమ, అభిమానం అనరాగం సార్. ఎందుకు? అందుకే 100 అన్నారు. 100 అంటే ఎవరు? 100 మొహమ్మద్. మహమ్మద్ పేరు 100 మొహమ్మద్ సార్. అందుకే మహమ్మద్ ప్రవక్త ప్రియమైన పేరు 100, అందుకే 100 మొహమ్మద్ అన్నారు. అయితే మరి రాజకీయంగా ఇప్పుడు మీరు ఏ విధంగా ముందుకు పోయారు? ఈ రోజు అయితే మీరు మైనార్టీలు 100 భాష వాళ్ళని కలుపుకొని అందరినీ పోతామంటున్నారు. మరి రాజకీయంగా ఓన్లీ మైనార్టీలనే నమ్ముకుంటే గెలిచే పరిస్థితి ఉందంటారా? మరి బీసీలు వాళ్ళు నేను చెప్పాను సార్, కేవలం ముస్లింలే కాకుండా మా మైనార్టీ అంటే వీళ్ళు కూడా చేసినారు, 100 భాషలు కలిసి వచ్చినారు.
వాళ్ళే కాకుండా దళితులతో కలుస్తున్నాం, చిన్న చిన్న వేరే కుల సంఘాలతో కలుస్తున్నాం. వాళ్ళందరి దగ్గర పోయిందంటే ఈ ధైర్యంతో నేను చెప్తున్నాను. వాళ్ళలో అందరిలో ఒకే మాట, అవును ముస్లింలకు అడగడంలో తప్పు లేదు, వాళ్ళ న్యాయం ఉంది, ఈసారి మనం కూడా వాళ్ళకి మద్దతు ఇద్దామని చెప్పేసి వాళ్ళ మద్దతు ఇచ్చిన తర్వాతే నేను డిక్లేర్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ అధిష్టానాలు మాత్రము బలిజ సామాజిక వర్గం వైపు కూడా మొగ్గు చూపిస్తా ఉంది కొన్ని ప్రధాన పార్టీలు. మరి అలా ప్రధాన పార్టీలు బలిజ సామాజిక వర్గానికి అదేవిధంగా వేరే కమ్యూనిటీకి ఇవ్వాలని చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి బలిజలు కూడా అనంతపురంలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మరి అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? సార్ బలిజలనే కాదు, అన్ని కులాలు ఉన్నారు సార్. ప్రతి మనిషికి 4 స్నేహితులుగా ఉంటారు కదా సార్. ఒక ముస్లింతోనే స్నేహం చేస్తాడా? లేదు, అందరితో చేస్తాడు. 50 మంది స్నేహితుల్లో 4గురితో వేయించుకోలేదు సార్. కులానికి ఒక్కరిని వేసుకున్నా కూడా ఎన్ని కులాలు ఉన్నాయి సార్? ఒక్కొక్క ఓటు చాలు సార్ మాకు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఓటు చాలు. అయితే బంపర్ మెజారిటీ చూస్తాం. ఎదుటి వారికి ఇప్పుడు మళ్ళా ఈ ఇంటర్వ్యూ మళ్ళా మీరు గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ ఖచ్చితంగా వస్తాను సార్, ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు కూడా చెప్తాను చూడండి, ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఇది. ఆ 3 పార్టీలో 4వ వాడు మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నాడు. మా ఓట్లే కాకుండా కులానికి ఒక ఓటు వేయించుకున్నా కూడా ఆ ముగ్గురికి గీతాయి సార్. సరే, కష్టపడతాం, మా క్యాండిడేట్ గెలిపించుకుంటాం. సరే, చాలా సంతోషం అండి ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేయడము. చివరిగా మీరు మైనార్టీలకు ఇచ్చే సందేశం ఏంటి? మైనార్టీ సోదరులకు ఉంటే సార్ నా విజ్ఞప్తి ఏంటంటే, సమస్యలు ఒక ఇంట్లోనే 10 సమస్యలు ఉంటాయి. అటువంటిప్పుడు మన సంఘంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పక్కన పెట్టేసి ప్రస్తుతము మన జాతిని కాపాడడం కోసం, మన జాతిని బలవంతం చేయడం కోసము అందరితో కలిసి మెలిసి ఈ సెక్యులరిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా మైనార్టీ మీద ఉందని నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వాల్లో బాధితులు ఎవరంటే ముస్లింలు, దళితులు మాత్రమే. ప్రతి విషయంలోనూ ముస్లింలే టార్గెట్ చేస్తున్నారు. అందరూ పోరాడి సాధించుకున్న స్వాతంత్రాన్ని, దీన్ని ప్రాణాలు ఇచ్చేసరి మేము కాపాడుకుంటామని శపథం చేసి మరి చెప్తున్నాం సార్. మనస్ఫూర్తిగా వినయంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మనమందరూ ఏకతాటి మీద ప్రస్తుతానికి ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు వేరువేరుగా ఉన్నాము, ఇప్పుడు అందరూ కలిసినాము. ఈ ఐకమత్యం ఎల్లకాలం ఉండాలని కోరుతూ, ఏ పార్టీ అయినా కూడా మన ముస్లిం కమ్యూనిటీ, మన ముస్లిం క్యాండిడేట్ కు టికెట్ ఇస్తే అందరూ కలిసి మెలిసి అతన్ని గెలిపించడం కోసము ఒక సైనికుల్లా పనిచేసి మనల్ని గెలిపించుకుందామని చెప్పి ఆశిస్తున్నాం సార్. రెండోది, ఒకవేళ పార్టీ వాళ్ళు ఎవరు ఇవ్వకున్నా కూడా మన ముస్లిం క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తారో ఆ పోటీదారుని మనం కష్టపడి నెగ్గించుకొని మన గళాన్ని చట్టసభల్లో వినిపించాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఆ గళం లేనందువల్ల ఈరోజు మనం ఎంతో వెనకబడి ఉన్నాము. కాబట్టి అందరూ దయచేసి మన క్యాండిడేట్ గెలిపించడం కోసము ఎంత శ్రమన పడి, ఎంత కష్టమైన పడి మనం గెలిపించుకుందామని చెప్పేసి మీ అందరి సహకారం కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి D3 వీడియో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నమస్తే. ఓకే, చాలా సంతోషంగా ఉందండి మీ లాంటి వాళ్ళతో ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసినందుకు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.